బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. రైట్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు రాశిఫలాలు చెప్తున్నారు. రైట్, మరి ఎలా అండి, ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, గోచారం ఎలా ఉంది, అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది? ఎందుకంటే చెప్పారు కానీ మాకు జరగలేదు అనేది వినడానికి ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి, అసలు గోచారం ఎలా ఉంది? తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకం ఉంటే 100% ఈ గోచార ఫలితం అనేది మనకి 10 నుంచి 15%. అంత తక్కువ. జాతకం లేని అంటే మాకు టైం బర్త్ తెలియని వాళ్ళకి, సో ఈ పేరుతో 30 ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామాక్షరంతో ఈ రాశి అనుకునే వాళ్ళకి ఈ గోచార ఫలితం అనేది 40% పనిచేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడుకు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం. అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చాడంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం, వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి, దానివల్లే మానవ జన్మ ఎత్తారు. మానవ జన్మ ఎత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి, మనం చేసే ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి. సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తామో, ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం. సో అలా అప్పుడు గోచారాన్ని 40% తీసుకుంటాం. జాతకం ఉన్న వాళ్ళకి, టైం ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని 15% తీసుకుంటాం. 15% ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. 15% అంటే చాలా తక్కువ కాదు, చాలా ఇంపాక్ట్ అది. సో గోచారంలో మనకి రాహు, గురువు, శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు. మిగతా అన్ని కూడా మాస గ్రహాల కింద వస్తాయి. వీళ్ళు సంవత్సరానికి, గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు, రాహుకేతులు 18 నెలలకి మారుతారు ఒక్కొక్క రాశి నుంచి. శని భగవాన్ 2.5 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల తర్వాత మారుతుంటారు. సో ఆయన ముందున్న వెనుకున్న రాశుల వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఆయన వక్రిస్తుంటారు కదా, సో వక్రించినప్పుడు వెనక రాశి వాళ్ళకి ఇబ్బంది, ముందుకు వెళ్తున్నప్పుడు ముందు రాశి వాళ్ళకి ఇబ్బంది ఆయన. సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్. సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావాల్సిన కెరియర్ సెటిల్ అవ్వాలన్నా, కెరియర్ బాగుండాలన్నా శని భగవాన్ ఎక్కడో చూసుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా, ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడో చూసుకోవాలి. సో ఏ మాయలో పడకుండా, ఏ ఇబ్బందులు పడకుండా, ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహుకేతులు చూసుకోవాలి. సో వీళ్ళు మేజర్. సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి. ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారో, ముందు వెనక ఉన్న రాశుల వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులు. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే ఇక్కడ రవి మారుతాడు, శుక్రుడు మారుతుంటాడు, బుధుడు మారుతుంటాడు, కుజుడు మారుతుంటారు. ఇవి మాసగ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, ఈ లోన్ తీసుకోవాలా వద్దా, కొన్ని విషయాలు క్లారిటీ వస్తుంటాయి. ఆ విషయాల కోసం మనం ఏళ్ల తరబడి వెయిట్ చేయలేదు. ఈ గ్రహస్థితిని బట్టి కూడా చూసుకోవచ్చు. ప్రమోషన్ కావాలి, చూసుకోవాలి. అందుకని ఈ మాసగ్రహాలు అనేది మనం ఖచ్చితంగా చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం అన్నమాట. రైట్, ఒకసారి గోచారం ఎలా ఉందో ఒకసారి. సో గోచారంలో మీనంలో రాహు నాన్న, సో వృషభం రాశిలో గురువు, తర్వాత కన్యలో కేతువు, కుంభంలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు. నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి. సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది. ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, బద్ధకం ఉంటుంది మనుషులందరికీ, చేయాలని పనులు చేయాలనిపించదు. ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర, తర్వాత నోములు చేయాలన్నా, దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం. మిగతా విషయాన్ని యాక్టివ్. ఒక పార్టీ ఉందంటే ఆ రెడీ, మేము ముందే వచ్చేస్తాం అని చెప్తుంటారు. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి మాత్రం అవ్వదు, ఎందుకంటే మీనంలో రాహు అనేది ఆపోజిట్. సో ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. తర్వాత శని భగవాన్ వక్రించి ఉన్నారు కనుక చాలా వరకు పెండింగ్ కేసులు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు అన్ని కూడా ఇబ్బంది పడుతుంటాం. ఇక మిగతావి ఏమంటే చూద్దాం. రైట్, ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకసారి తప్పకుండా. మరి తులారాశి వారికి ఎలా ఉండబోతోందండి సెప్టెంబర్ మాసం? తప్పకుండా తులారాశి వారికి పాపం వాళ్ళ తులారాశి అధిపతి వెళ్ళి 10వ స్థానంలో ఉన్నారు కన్యలో. సో రవి బుధులు వచ్చేసి 10వ స్థానంలో, లాభస్థానంలో ఉన్నారు. తర్వాత కుజుడు 9th హౌస్ లో ఉన్నారు. అంటే ఏంటి, ఎప్పుడైతే లాభస్థానంలో వీళ్ళు రవి బుధులు కలిసి ఉన్నారో లాభకరమైన పనులు ఏమి ఉన్నాయంటే చిన్న చిన్న విషయాల్లో వీళ్ళకి కొంచెం కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తారు, ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళగలుగుతారు. కాకపోతే ఇక్కడ 9th హౌస్ కుజుడు ఉన్నప్పుడు ఆస్తి నష్టము,
తర్వాత తల్లిదండ్రులతో వచ్చిన వివాదాలు, తల్లిదండ్రులని ఊరికే కోప్పడ్డము, వాళ్ళ మీద వాళ్ళకి ఏదో ఆస్తి రాలేదని ఎప్పటి నుంచో వాళ్ళు ఇస్తాను ఈ మాసం వీళ్ళు గట్టిగా కూర్చొని ఇస్తావా ఇవ్వను అని గొడవ పడుకోవడం. సో తండ్రి వీళ్ళని తప్పుగా అర్థం చేసుకోవడం, తల్లిదండ్రులు వీళ్ళకి పిల్లలకి మధ్యలో డిస్కషన్స్, అది కొంచెం చాలా ఇబ్బంది పెడుతుంది. అది జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో తల్లిదండ్రులను అసలు ఒక మాట కూడా అనకుండా కంట్రోల్ చేసుకోగలిగితే వీళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే తల్లిదండ్రులు శాపాలు తగలకూడదు ఎవరికైనా ఏదైనా సరే. ఎంత పొగిడేస్తే తల్లి కానీ తండ్రి కానీ ఒక శాపం పెట్టారంటే అది జన్మజన్మలో ఉంటుందంట. అందుకే పొరపాటును కూడా తల్లిదండ్రులు, అందుకే మా పెద్దవాళ్ళు కొంచెం చిన్నప్పుడు కొన్నా ఏమైనా తిడితే కొన్నా ఒరే అని చెప్పి ఆయన ఒక దెబ్బ వేసి వదిలేసేవాళ్ళు. నోటితో గొప్ప తిట్టేవాళ్ళు కాదు, కొట్టేవాళ్ళు. కొడితే శరీరం అనుభవిస్తుంది, కానీ వాళ్ళు తిడితే ఆ మాటలు మనకి లైఫ్ లాంగ్ వీళ్ళకి శాపాలుగా మారుతాయి. అందుకే తల్లిదండ్రులని ఎదిరించడం కానీ తల్లిదండ్రులని నిందించడం కానీ చేయకూడదు. వీళ్ళు చేయకుండా ఉండగలగాలి ఈ మాసం వీళ్ళు జాగ్రత్తగా. లేకపోతే 9th house లో కూర్చోటి ఇబ్బంది పడతారు. ఇంకోటి ఏంటంటే లోన్స్ తీసుకోకుండా ఉండాలి ఈ మాసం వీళ్ళు. లోన్లు తీసుకుంటే అది మళ్ళీ తీర్చే అవకాశం చాలా కష్టం. ఎటువంటి లోన్స్ తీసుకోవద్దు? క్రెడిట్ కార్డ్ లోన్స్ కూడా. క్రెడిట్ కార్డు ఉంది కానీ వాడేసుకోవద్దు, క్రెడిట్ కార్డు కూడా వాడద్దు ఈ మాసం. అంటే ఉత్తగా చేయబదులు తీసుకుంటున్నామండి అంటే కూడా కుదరదు, అలా కూడా వద్దు. అసలు అంటే ఈ మాసంలో వీళ్ళు ఒక 5 రూపాయలు తీసుకున్నా అది జన్మకి ఇవ్వలేరు వాళ్ళకి 5 రూపాయలు. అలాంటి పరిస్థితి ఈ 9th house ఉన్న కుజుడు ఇబ్బంది పెడతారు కనుక ఖచ్చితంగా డబ్బులు జోలికి వెళ్ళొద్దు. డబ్బులు తీసుకోవడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ, ఇప్పుడు డబ్బులు ఇచ్చామనుకోండి కృష్ణార్పణ చెప్పి వదిలేయడమే. ఒక డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చాము కృష్ణార్పణ అని చెప్పడమే, అంటే అది కృష్ణుడికి చెందింది, ఇంకా మనకు రాదు అది. సో భగవంతుడు ఇచ్చాను కానీ అది మనకు పుణ్యం కింద మారుతుంది తప్ప మనకి తిరిగి రావు. సో డబ్బులు ఇవ్వడం కానీ డబ్బులు తీసుకోవడం కానీ ఈ పనులు ఈ మాసంలో వీళ్ళు చేయకూడదు తులారాశి వాళ్ళు. తర్వాత రెండోది ఏంటంటే వేసంలో శుక్రకేతువులు కలిసి ఉండడం వల్ల, రాహు శుక్రుడు కేతు చూడడం వల్ల ఏమవుతుందంటే తెలియని ఎక్కడో ఒక టూర్స్ వెళ్దాం, అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్దామని వెళ్ళడము, అక్కడ అనారోగ్య సమస్య తెచ్చుకోవడము. ఎందుకంటే ఆరోగ్యం అనేది అంత అనుకూలంగా లేదు వీళ్ళకి ఈ మాసంలో. ఎందుకంటే రవి మళ్ళీ వీళ్ళకి ద్వితీయంలో వచ్చేస్తే 17 తారీఖు నుంచి రవి ఎప్పుడైతే ద్వితీయంలో శుక్రుడు రవి ప్లస్ రాహు కేతు అందరు కలిసి కాంబినేషన్స్ చూసారు ఇబ్బంది. అష్టమ గురువు ఉన్నారు కనుక ఆల్రెడీ వీళ్ళకి అనారోగ్య సమస్య అనేది కొంచెం ఉంది, అది కొంచెం ఎక్కువ అవుతుంది. వాటర్ పడకపోవడం, ఫుడ్ తేడా చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. చాలా మంది తులారాశి వాళ్ళకి బాగుంది అని చెప్తారు, కానీ నేను చెప్పేది ఏంటంటే తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. బాగుందని కాదు, చాలా జాగ్రత్తగా ఉండడం అనేది వీళ్ళకి చాలా ఉత్తమమైన ఫలితాలు. దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి వీళ్ళు. దుర్గా ఆరాధన చేయడం వల్ల ఏంటంటే మానసిక ప్రశాంతత ఉంటుంది. ఎవరిని ఒక మాట అనకుండా, ఎవరిని అంటాం ఇంట్లో కుజుడు 9th house ఉన్నాడంటే మన కుటుంబ సభ్యుల్ని అంటాం. సో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే. సో మన వాళ్ళు మనమే అనుకుంటే అది మనకి, అది చూసే వాళ్ళకి అది ఏంటి వీళ్ళ ఫ్యామిలీ ఇంతేనా వీళ్ళు బలం అని చెప్పి అనుకుంటారు. అలాంటి పనులు చేసుకోకూడదు కనుక దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల స్టేబిలిటీ వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఆరాధన చేసుకోవడం మంచిది. ప్రతిరోజు ఆరాధన చేయమంటారా కంపల్సరిగా? దుర్గాదేవి దుర్గా అష్టకం చదువుకోవడం, దుర్గా సప్తశ్లోకి అని చెప్పి చదువుకోవడం కానీ, దుర్గా మంత్రాన్ని చేసుకోవడం కానీ, రాహుకాలంలో దుర్గా అమ్మవారికి దీపారాధన శుక్రవారం పూట వెళ్ళి మా దేవాలయంలో రాహుకాల సమయంలో దీపారాధన చేయడం. ఎన్ని శుక్రవారాలు శనివారాలు చేయడం వల్ల వీళ్ళకి అంత వారం అంతా కొంచెం ప్రశాంతంగా నడుస్తుంది. అలా ప్రశాంతంగానే నడవాలి తులారాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ మాసం? వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది నాన్న. చెప్పాలంటే వాళ్ళకి రవి బుధులు అనుకూలంగా ఉన్నారు, తర్వాత కుజుడు అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు. అదేంటి అష్టమ కుజుడైనా కూడా మంచిగా ఉన్నట్టేనా? 100%. అష్టమ కుజుడు పూర్తి దిగ్బలాన్ని పొందిన ఆయన కదా. ఆయన అష్టమ స్థానం అంటే ఆయనకి ఫుల్ పవర్స్ ఉన్నమాట. పైగా ఆయన రాశాధిపతి, వృశ్చిక రాశాధిపతి కుజుడు వెళ్ళి మిథున రాశిలో ఉన్నారు అష్టమ స్థానంలో. ఏమేమి చేస్తారు ఈయన అంటే అన్ని రిలీజ్ చేపిస్తారు. ఏం రిలీజ్ చేపిస్తారు? కోర్టు నుంచి రావాల్సిన ఏవైతే ఉన్నాయి వీళ్ళకి ఆస్తులు కానీ, లేకపోతే కోర్టు నుంచి వచ్చే పెండింగ్ ల్యాండ్స్ మీద సంతకాలు పెట్టే పెండింగ్స్ కానీ ఇవన్నీ కూడా రిలీజ్ చేపించేస్తారు ఫస్ట్. రెండోది ఏం చేపిస్తాడు ఆయన, ఎవరైతే శత్రువులు అంతర్గత శత్రువులు దాగి ఉన్నారో వాళ్ళని బయట లాగుతారు. సో వీళ్ళే మీ శత్రువులు, వీళ్ళే మీ శత్రువులు. ఎప్పటి నుంచో పక్కనేది చాలా మంది చూడమండి వృశ్చిక రాశి వాళ్ళకి పక్కనే తిరుగుతుంటారు, వాళ్ళే మోసం చేస్తే తెలియదు వాళ్ళకి పాపం, వాళ్ళే చూపించేస్తాడు ఆయన. సో అలాంటి క్లారిటీస్ ఇస్తాడు. అంతలో శత్రువులను బయట రావడము, తర్వాత వీళ్ళకి శత్రు జయం అనమాట. శత్రువులను ఎదిరించి వెళ్ళి దాని నుంచి వీళ్ళు ఇది కోరుకున్న కనుక మనం వీళ్ళని ఎదిరించాల్సిందే తీరాల్సిందని చెప్పి అనడము. ఎప్పటి నుంచో వీళ్ళు అనుకునే విషయాలు చాలా వరకు మేము చేయలేమేమో, మన వల్ల కాదేమో అనుకుని వెనక్కి వెళ్ళేవన్నీ కూడా లేదు మేము చేస్తాం మేము చేయగలం అని చెప్పి ముందుకు రావడం, ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. సో మంచి ఫలితాలు, చాలా మంచి ఫలితాలు. రవి వచ్చేసి వీళ్ళకి లాభస్థానంలో వచ్చేసారు.
అంటే ఇక్కడ దశమ స్థానంలో రవి బుధులు కలిసి ఉన్నారు అంటే కెరీర్ పరంగా గవర్నమెంట్ సంబంధించిన విషయాల్లో ఫాస్ట్ గా పనులు అవ్వడం, చాలా మందికి జాబ్ల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగాలు రాస్తారు కదా, వాళ్ళకి జాబ్స్ వచ్చేస్తాయి. తర్వాత ఐఐటి నుంచి కొంచెం కానీ లేకపోతే బయట అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళాలని కానీ దానికి ఉన్న యోగం బాగుంది. రవి బుధులు దశమ స్థానంలో మళ్ళీ లాభస్థానంలోకి వచ్చేస్తారు. లాభస్థానంలో రవి వచ్చినప్పుడు మళ్ళీ శుక్రుడు ఇక్కడ రాహు ఎప్పటితో చూస్తున్నాడు, మళ్ళీ ఇక్కడ విదేశీ ప్రయాణం అనేది వీళ్ళకి సాఫీగా జరుగుతుంది. సో డబ్బులు రావడం అనేది బ్రహ్మాండంగా వస్తుంది, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. డబ్బు మాత్రం నీళ్ళ ఖర్చు పెడతారు వీళ్ళు. వచ్చిన డబ్బులు వచ్చినంతసేపు ఆలోచిస్తారు, వచ్చిన తర్వాత అది ఎలా వెళ్ళిపోతుందో తెలియదు అనమాట. సో అలా కాకుండా ఒక ప్లానింగ్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని ప్లానింగ్ ప్రకారం ఖర్చు పెట్టుకోగలిగితే బాగుంటుంది. సో అష్టమ కుజుల్లో అన్ని లాభాలు ఉన్నాయి, ఒక్కటి మైనస్ ఉంది. ఏంటంటే అష్టమ కుజుడు ఉన్నప్పుడు ఏమంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అది ప్రాణాల దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాహనాలు నడిపేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు శకునాలు చూసుకొని దండం పెట్టుకొని భగవంతుని నామస్మరణ చేసుకుంటూ బయటికి వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైన పని వాడు వీళ్ళకి. సో వీళ్ళు జనరల్గా ఏంటంటే లేవడం వీళ్ళు కనీసం వీళ్ళు శకునాలు కూడా చూసుకోరు, టపటపా వెళ్ళిపోతుంటారు బయటికి. వీళ్ళు ఈ మాసం ఖచ్చితంగా చూసి తీరాలి. భార్యని ఎదురు రమ్మని చెప్పడము, లేదా పిల్లలు ఎవరైనా ఉంటే పిల్లల్ని ఎదురు రమ్మని చెప్పడము, లేదా అమ్మ నాన్న ఉంటే అమ్మ నాన్న కాళ్ళు నమస్కారం చేసి వెళ్ళడము, వెళ్ళొస్తా అని చెప్పి రావడము, వీళ్ళు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పించుకోవడము, ఈ పనులు వీళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ మాసంలో చేయడం వల్ల వీళ్ళకి అన్ని విధంగా బాగుంటుంది. ప్రాక్టికల్ గా చెప్తున్నారు రెమెడీస్ ఏం చేయొచ్చు అని. ప్రాక్టికల్ గా చేయాలి. ఆరాధన విషయంలో అయితే అండి, ఆరాధన విషయంలో వీళ్ళు ఖచ్చితంగా ఈ మాసం అంతా గణపతిని ఆరాధించాలి. ఎందుకంటే అష్టమ కుజుడు కనుక మెయిన్ వచ్చే ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని మనం మేజర్, మిగతా అన్ని బాగున్నాయి. సో అష్టమ కుజుడులో ఉండే ఇబ్బంది ఏంటంటే వెహికల్ మీద వెళ్ళేటప్పుడు చూసుకోకుండా వెళ్ళడం వల్ల, గణపతి ఆరాధన చేసి వెళ్ళడం వల్ల విఘ్నాలు రాకుండా ఆ పని సాఫీగా మరి ఇంటి క్షేమంగా వస్తారు. బ్యూటిఫుల్. గణపతి ఆరాధన ప్రత్యేకించి ఈ మాసం అందరూ చేస్తారు, మీరు మరీ ముఖ్యంగా చేసుకోవాలి. ఎందుకంటే వినాయక చవితి వస్తుంది కదా, సెప్టెంబర్ 7వ తారీఖు వస్తుంది వినాయక చవితి. గణపతి నవరాత్రులు ఖచ్చితంగా చేస్తారు. వీళ్ళు అంటే జనరల్ గా అందరు చేస్తారు అన్న. వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే స్పెషల్ ఏంటంటే వాళ్ళు దేవుడిని పని వేళ దేవుడిని నమ్మడం కానీ ఇంట్లో చెప్పడం కానీ అవి ఉండదు. మామూలుగా లేవడం, పొద్దున్నే లేచి వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతుంటారు. వెళ్తున్నాం వెళ్ళొస్తామని చెప్పరు, అదొక తత్వం ఉంది వీళ్ళ దగ్గర. సో అందుకని వీళ్ళు ఈ మాసం మాత్రం వెళ్ళొస్తా అని చెప్పడం, ఇంట్లో వాళ్ళు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పడం, అని చెప్పి చేయించుకోవడం వల్ల వీళ్ళకి అన్ని పనులు విజయవంతంగా సాగుతాయి. లేకపోతే కొన్ని ఆటంకాలు ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు అన్ని బాగుండి ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, అది మళ్ళీ ఆగినట్టే కదా. సో ఎందుకంటే అదృష్టం శని ఉన్నారు వీళ్ళకి. సో ఆ ఒక ప్రమాదం ఉంది వీళ్ళకి, జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సెప్టెంబర్ మాసం వృశ్చిక రాశి వారికి చాలా బ్యూటిఫుల్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. మరి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందండి సెప్టెంబర్ మాసం? తప్పకుండా ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో కుజుడు మెయిన్ రోల్ వీళ్ళకి చూపిస్తుంది. అందుకే సప్తమ స్థానంలో కుజుడు వీళ్ళకి అదొక్క ఇబ్బంది వీళ్ళకి. ఎందుకంటే సప్తమ స్థానంలో కుజుడు ఎప్పుడు కొన్ని సంబంధ బాంధవ్యాల స్థానం అంటాం. అది ఆ స్థానం అంటే పైగా మిథునం అంటే, సో మిథున రాశిలో కుజుడు సప్తమ స్థానంలో అవడం వల్ల వీళ్ళకి ఏంటంటే బయట మనుషులతో బయటికి ఇలా వెళ్ళగానే గొడవలు వస్తాయి. జస్ట్ మామూలుగా మాట్లాడితే కూడా గొడవ, అంటే రామ అంటే కూడా అది బూతుగా కనిపిస్తుంది అని అంటారు. అలాంటి పరిస్థితి ఈ మాసంలో వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసుకుని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్థిక పరమైన ఇబ్బందులు కొన్ని ఉన్నాయి, కోర్టు నుంచి సమస్యలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి. గవర్నమెంట్ నుంచి వచ్చే లావాదేవీలు పనులు ఏవైతే ఉన్నాయో అవి వదిలేయడం, ఈ మాసం వదిలేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ప్రయత్నం చేయడం కానీ వెళ్ళడం కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే సప్తమ స్థానంలో సంబంధ బాంధవ్యాల స్థానం చెప్తున్నాం కదా, సో వీళ్ళు ఏ పని మీదన్నా ఇప్పుడు ఈ అంటే మనకి వృశ్చిక రాశి వాళ్ళకి వెళ్తే పనులు అవుతాయి, ధనుసు రాశి వాళ్ళకి వెళ్ళకుండా ఉంటేనే పనులు ఉంటాయి, క్షేమంగా ఉంటారు ఇంట్లో. సో వీళ్ళు వెళ్ళడం తెచ్చుకోవడం అనేది వెళ్ళి జస్ట్ మామూలుగా రేపు వచ్చేయండి సార్ మీకు మంచిగా పేపర్ ఇచ్చేస్తాను నవ్వుతున్న వాడు కూడా తెల్లారు పొద్దున్న వెళ్ళగానే మొహం ఇలా పెట్టుకుంటాడు. ఏం తల పెట్టుకున్నా అడిగితే తప్పుగా అర్థం అవుతుంది వాళ్ళకి. సో అలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఉన్నాయి వీళ్ళకి. తర్వాత వీళ్ళకి ఉద్యోగాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతున్నాయి. లాస్ట్ మంత్ నుంచి వీళ్ళకి అవి కంటిన్యూ అవుతాయి, అవి కొంచెం ఉన్నాయి ఖచ్చితంగా. తర్వాత వీళ్ళకి శని భగవాన్ ఒక రాహు ఒక ఎనర్జీస్ కూడా పనిచేస్తూ ఉంటాయి వీళ్ళకి. దానివల్ల ధనుసు రాశి వాళ్ళు ఈ మాసంలో ఎంతవరకు ఏ పనులైనా మామూలుగా కామన్ గా వెళ్ళే ఉద్యోగస్తులకి వాళ్ళు చేసుకుని రావడం, కామన్గా వ్యాపారం చేసుకునే వాళ్ళకి నార్మల్ గా వెళ్ళడం, ఇవన్నీ నార్మల్ గా జరగడమే అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఏదైనా వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకొని చేద్దాం అని అనిపిస్తుంది ఖచ్చితంగా. సప్తమ స్థానంలో కుజుడు ఊరికే ఉంటుంది కదా, ఆయన ఖచ్చితంగా ఏదో చేపిస్తుంటాడు. తర్వాత సప్తమ స్థానంలో కుజుడు, తర్వాత వీళ్ళకి నవమ స్థానంలో రవి బుధులు, తర్వాత రవి మళ్ళీ దశమ స్థానంలో రావడం వల్ల కొన్ని పనులు మా వల్ల అయిపోతాయి అన్నట్టు ఒక మాయ కలిగిస్తాడు. ఎందుకంటే రాహు ఇక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ ఇక్కడ ఎవరైతే చూస్తాడో ఆయన ఏం చేస్తాడు, కొంచెం
మీకు పని అయిపోతుంది, మీకు బ్రహ్మాండంగా అయిపోతుంది, వచ్చేయండి అని చెప్పి అని మాయ కలిగేస్తారు. అది మాయే కానీ పని అవుతుందంతా అనుకోకండి. సో దాన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వెళ్లకుండా ఉండడమే. ఈ మాసంలో మాక్సిమం మన రొటీన్ పని తప్ప స్పెషల్ గా ఏ పనులు చేసుకోకూడదు. స్పెషల్ గా వ్యాపారం మొదలుపెట్టడం కానీ, స్పెషల్ గా పార్ట్నర్షిప్ కలుపుకోవడం కానీ, స్పెషల్ గా కోర్టు సంబంధించిన విషయాల్లో వెళ్ళడం కానీ, కోర్టులో వాయిదాలు మళ్ళీ వాయిదా వేసుకోవడం బెటరు. వాయిదా ఉంది కదా సరే వెళ్ళొచ్చేదా అని అనుకుంటే మాత్రం అది ఇబ్బంది పెట్టే అవకాశం సిచ్యువేషన్స్ వస్తాయి. తర్వాత రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఈ మాసంలో మాక్సిమం ఎంత సైలెంట్ గా ఉంటే అంత హ్యాపీగా ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు వాళ్ళు అని కాదు, కామ్ డౌన్ అవి ఉండాలి ఈ ధనుసు రాశి వారు. ఖచ్చితంగా ఉండాలి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉండాల్సింది. సో మీడియా రంగంలో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఇంకా ఎక్కువగా అనిపిస్తాయి. వాళ్ళ మీద ఎక్కువ కామెంట్స్ రావడం, మాట్లాడడం అనేసి మీడియా రంగంలో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఇంకా ఇంపార్టెంట్ వాళ్ళకి. మిగతా వాళ్ళకంటే వీళ్ళు ఇంకా ఎక్కువగా ఉండాలి జాగ్రత్తగా. ఎందుకంటే ఊరికే పబ్లిసిటీ అయిపోతుంటారు కదా, పబ్లిసిటీ ఫిగర్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి జరుగుతుండే సిచ్యువేషన్స్ ఏంటంటే కొంచెం అవమానాలు, ఇబ్బందులు పడడం, కొన్ని కొట్లాటలు రావడం జరగడం అనేది జరుగుతూ ఉంటాయి. అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. దానివల్ల వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏం చేయాలి వీళ్ళు అంటే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, లేదా శివారాధన చేయించుకోవడం. విష్ణు పారాయణ చేయడం ఇష్టం ఉంటే విష్ణు పారాయణ పొద్దున్న సాయంత్రం చేసుకోవడం. శివారాధన చేసే అలవాటు ఉందండి మా ఇంట్లో అంటే శివారాధన చేసుకోండి. చక్కగా అభిషేకం పొద్దున్న అభిషేకం చేయించుకోండి, సాయంత్రం అభిషేకం చేయించుకోండి. నవరాత్రులు వస్తున్నాయి కనుక సెప్టెంబర్ నవరాత్రులు, మన సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి మనకి గణపతి నవరాత్రులుగా ప్రారంభం అయిపోతాయి కనుక పూజ చేసుకుంటాం కనుక రోజు నిత్యం గణపతి దేవాలయానికి వెళ్ళి ప్రసాదం నైవేద్యం పెట్టడం, లేకపోతే లడ్డు నైవేద్యం పెట్టడం చేయడం వల్ల ఏమంటే సప్తమ కుజుడు కొంచెం శాంతిస్తాడు. రైట్. గణపతి ఆరాధన మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ మాసం అంతా కూడా పీస్ఫుల్ గా వెళ్ళాలి ధనుసు రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం అండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.